ప్రియమైన భారత ప్రజలారా, 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటం నుంచి జెండావిష్కరణ గావించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకనగా స్వాతంత్ర భారతావనికి ఒక దశను, దిశను, పరిపాలనకు అనువైన మార్గాన్ని నిర్దేశించింది మన భారత రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం నుంచి జెండావిష్కరణ గావించడం భారతీయులుగా మనమిచ్చే అత్యున్నత గౌరవం. బాబాసాహెబ్ తన జీవిత కాలంలో రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి నిర్విరామంగా అహర్నిశలు శ్రమించి ప్రపంచ దేశాల రాజ్యాంగాలను క్రోడీకరిస్తూ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని నిర్మించిన మహామేధావి. కాబట్టి ఆ మహనీయుడైన బాబాసాహెబ్ను సముచితంగా గణతంత్ర దినోత్సవ రోజున జెండావిష్కరణ వద్ద తన చిత్రపటాన్ని ఉంచి గౌరవించడం మనందరి విధి, బాధ్యత, కర్తవ్యం. రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ నిర్మాత చిత్రపటం లేకుండా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును అంటే గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం సముచితం కాదు. అయితే గణతంత్ర దినోత్సవం రోజున జెండావిష్కరణ వద్ద బాబాసాహెబ్ చిత్రపటం ఉంచాలని నిబంధనలు లేకపోవడం, ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా ఒక కారణం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచాలని నేటి వరకు ఎవరూ ఆలోచించకపోవడం మరియు చర్చకు సైతం రాకపోవడం విషాదం మరియు బాధాకరం. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం ఎటువంటి చర్యలను ప్రారంభించకపోవడం విచారకరం. నేటి నుంచైనా విస్తృతమైన ప్రచారం జరగాలని కోరుకుంటున్నాను. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే గణతంత్ర దినోత్సవ సందర్భంగా బాబాసాహెబ్ చిత్రపటాలను ఉంచి జెండావిష్కరణ గావిస్తున్న ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు, అంబేద్కర్ సంఘాలకు, వివిధ కుల ప్రజా సంఘాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. 68వ గణతంత్ర దినోత్సవం నుంచైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం ఉంచి జెండావిష్కరణ గావిస్తారని ఆశిస్తూ జై భీమ్.